భారత చలనచిత్ర పితామహుడిగా దాదాసాహెబ్ ఫాల్కేను పిలుస్తారు. ఇతడు భారతదేశం యొక్క మొదటి మూకీ చిత్రమైన రాజా హరిశ్చంద్ర చిత్రాన్ని 1913వ సంవత్సరంలో రూపొందించి విడుదల చేశాడు. 1969వ సంవత్సరం నుంచి దేశంలో చలనచిత్ర రంగంలో కృషి చేసిన వ్యక్తులకు ఇతని పేరు మీదుగా ఈ అవార్డును ప్రకటిస్తున్నారు. అవార్డు యొక్క నగదు విలువ 10 లక్షలు మరియు విజేతకు స్వర్ణ కమలాన్ని బహుమతిగా అందజేస్తారు. ఇప్పటి వరకు వివిధ సినిమా రంగాల నుంచి 54 మందికి ఈ అవార్డు ప్రకటించారు. ఈ అవార్డు గెలుపొందిన ఏకైక తెలంగాణ నటుడు పైడి జయరాజు 1980వ సంవత్సరం. ఇప్పటి వరకు తెలుగు చలనచిత్ర రంగం నుంచి ఈ అవార్డును 6 మంది గెలుపొందారు. 8 మంది మహిళలు ఈ అవార్డును గెలుపొందారు. 2023వ సంవత్సరానికి గాను 54వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు యొక్క విజేతను 2025 సెప్టెంబర్ 23 రోజున మలయాళ చలనచిత్ర నటు అయిన మోహన్ లాల్కు ప్రస్తుతం ఈ అవార్డును ప్రకటించారు. మలయాళీ సినీ రంగం నుంచి ఈ అవార్డు గెలుపొందిన రెండో వ్యక్తి మోహన్ లాల్. ఇతని కంటే ముందు ఈ అవార్డు గెలుపొందిన మొదటి మలయాళ చలనచిత్ర దర్శకుడు ఆదూరు గోపాలకృష్ణన్ 2004వ సంవత్సరంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్.